నిధులు నియామకాల కోసం ఆకాంక్షించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ప్రజల అదృష్టం మేరకు పరిపాలన కొనసాగలేదని సామాజిక హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పారం ప్రకాష్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని టీవీఆర్ ఫౌండేషన్ తలకల రాజు ఆధ్వర్యంలో సామాజిక హక్కుల సాధన గత 10 ఏళ్ల తెలంగాణ ప్రజల స్థితిగతుల అంశంపై ఏర్పాటు చేసిన జిల్లా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 ఏళ్లలో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి లాభం చేకూరలేదని, సామాన్యమైన పేదల భూములు లాక్కొని వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలు పేరిట భూములు లాక్కున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీని రద్దు చేసి భూములు లాక్కుంటే ధరణి పేరిట మరింత ఇబ్బందులు ఎదుర్కోగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ధరణి ఎత్తివేసి అసైన్మెంట్ కమిటీని పునరుద్ధరిస్తారని చెప్పారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తారని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాకు తెరలేపిందని, ప్రభుత్వ భూముల్లో అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చడం సమంజసమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అక్రమ నిర్మాణాలు కూల్చడం సమంజసం అయినప్పటికీ అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల ఆకాంక్ష మేరకు సాధించుకున్న తెలంగాణలో ప్రజల సామాజిక హక్కుల పోరాటం కోసమే విద్యార్థులను ఏకం చేసి భవిష్యత్తులో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. నా పేరు డాక్టర్ ముప్పారం ప్రకాష్. నేను సామాజిక హక్కుల సంఘం తెలంగాణ స్టేట్. ఇలా సామాజిక హక్కుల సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ప్రజల స్థితిగతుల మీద మా సంఘం బాధ్యులు రమణాకర్ ఆధ్వర్యంలో గజ్వేల్ కేంద్రంగా సెమినార్ అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సామాజిక హక్కుల సంఘం చెప్తుంది ఏంటంటే, నిధులు నియామకాల కోసం సంపదలో వాటా కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా సొంత రాష్ట్రాన్ని సొంత నాయకులు పాలించుకున్నప్పటికీ కూడా ఏదైతే ప్రజా అభిష్టానం మేరకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అది జరగకపోగా సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకే అనేక రకాల నష్టాలు అనేవి జరిగినాయని మేము సామాజిక హక్కుల సంఘంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ తెలంగాణ సొంత రాష్ట్రంలో జరిగిన ఏవైతే తప్పిదాలు ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అట్లనే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ మేలు చేసినా అదైతే సంపూర్ణంగా జరగలేదు. ముఖ్యంగా మధ్యతరగతి పేద తరగతి ప్రజలు ఎవరైతున్నారో సొంత రాష్ట్రంలో 9 పైసలు లాభం పొందేదైతే లేదు. పైగా అరాకొర ఉన్న భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాల పేరుతోటి, ప్రభుత్వ కార్యక్రమాల పేరుతోటి పేద ప్రజల భూములను ఉంచుకొని ఉన్నారు. అంతటితోటి గత ప్రభుత్వం ఆగలేదు. పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసమే ధరణిని తీసుకొచ్చి పేద ప్రజల యొక్క భూములకు అనేక రకాల కొర్రీలు పెట్టి ఆ ప్రజల భూములను అమ్ముకోకుండా అడ్డుకున్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానంగా ధరణి వల్లనే రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయని రాష్ట్రంలోకి వెళ్ళి రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ధరణిని రద్దు చేస్తానని చెప్పేసి రెవెన్యూ వ్యవస్థను ధ్వంసం చేశారు కాబట్టి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తాం. గత ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీలను రద్దు చేసింది కాబట్టి అసైన్మెంట్ కమిటీలను తిరిగి పునరుద్ధరిస్తాం. పేదోడికి ఇళ్ల జాగాలు అసైన్ చేస్తాం, పేదోళ్లకు వ్యవసాయ భూములను అసైన్ చేస్తామని హామీలు ఇచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఏడాది అయింది, ఎక్కడ ఒక హామీని నెరవేర్చకపోగా రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను నెరవేర్చమని డిమాండ్ చేస్తారు అనే భయంతో ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా హైడ్రా పేరుతోటి మౌల అంతస్తులను ఎఫ్టీఎల్లో ఉన్నాయని, లేదు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని కూల్చేస్తూ ఉన్నాం. నిజంగానే ఎఫ్టీఎల్లో ఉంటే ప్రభుత్వ భూములలో ఉంటే మీరు కూల్చేయడం సమంజసమే అయినప్పటికీ పెద్ద పెద్ద భవంతులు కట్టడానికి అనుమతులు అటు ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, హెచ్ఎండిఏ అనేక రకాల ప్రభుత్వ శాఖల అధికారులు అనుమతులు ఇస్తేనే బౌల అంతస్తులు హైదరాబాద్లో నెలకొల్పబడ్డాయి. మరి హైదరాబాద్ తోటి అక్రమ కట్టడాలు పూర్తి చేస్తున్నప్పుడు యజమానులకు నష్టం జరుగుతున్నది, అది కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలి. ఇలా భారీ నష్టం జరగడానికి పురికొల్పింది అవినీతి అధికారులు, రెవెన్యూలు, ఇరిగేషన్ వాళ్ళు, హెచ్ఎండిఏ, మున్సిపల్ వాళ్ళు. మరి వాళ్ళ మీద ఒక్క చర్య కూడా ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? అంటే
అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ అధికారులు అనుమతులు ఇస్తారు, రాష్ట్ర ముఖ్యమంత్రి 11 మంది టీంతో కూల్చేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి హామీ ఇస్తూ ఉన్నారు? అభద్రతా భావాన్ని నెలకొల్పుతున్నారా మీరు? ఇలా వ్యాపారాల పేరుతోటి, రియల్ ఎస్టేట్ పేరుతోటి, ఫామ్ ల్యాండ్ల పేరుతోటి రియల్టర్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో అనేక అక్రమ వెంచర్లు చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తుంటే పంచాయతీ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పేద ప్రజలు అమాయకులు. నిజమే, రేరా అనుమతులు ఉన్నాయి, హెచ్ఎండి అనుమతులు ఉన్నాయి, మున్సిపల్ అనుమతులు ఉన్నాయి అని చెప్పేసి ఆ రికార్డులు చూసి ప్రజలు కొనుక్కుంటున్నారు. మీరే ఎఫ్టీఎల్లలో ప్రభుత్వ భూములలో అనుమతులు ఇస్తున్నారు. నిజంగానే ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే వ్యవస్థను ప్రక్షాళన చేయండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అంతేకాదు గత 10 ఏళ్లలో SC/ST బ్యాక్లాగ్ పోస్టులు ప్రభుత్వ శాఖలలో ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేసిన దాఖలాలు లేవు. మరి మీ గవర్నమెంట్ అన్నా అది చేస్తుందా? గత ప్రభుత్వం మహిళలపైన అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతుంటే సరైన సందర్భంలో స్పందించిన దాఖలాలు లేవు. మరి మీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం, విద్యారంగ అభివృద్ధి కోసం, వైద్య రంగ అభివృద్ధి కోసం ఏ కార్యాచరణ తీసుకున్నారో ఇప్పటికీ ప్రకటించకుండా అధికారులు పోండి, డెంగ్యూ జ్వరం వచ్చింది, పల్లెల్లో వైద్యం పడికేసి చూసి రాకుండా అంటే సరిపోదు. మీరు విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు అమలు ఏమవుతున్నాయి? వైద్య రంగానికి కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నాయి? ఇప్పటికీ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు ₹1 విడుదల చేసిన దాఖలాలు లేవు. కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాటలు కాదు చేతలలో చూపించాలి. లేదు ప్రజలను మమేకం చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేస్తున్నాం. జేబీ అనగారిన వర్గాల హక్కులకు సంబంధించినటువంటి పోరాటాల గురించి కానీ, అలాగే ప్రజాకళల ప్రోత్సాహం, అలాగే అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొని సమాజ మార్పుకు దోహదపడే విధంగా ఈ శాసనం అనే సంస్థ పనిచేస్తుందని తెలియజేసినారు. ఒక ఉన్నతమైనటువంటి భావాలతోని ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి మిత్రులు ప్రకాశం గారికి, అలాగే రమణాకర్ గారికి శుభాభినందనలు. అలాగే వారు చేయబోయే కార్యక్రమాల లోపల అన్నీ కూడా విజయవంతమై రాష్ట్రంలోనే హక్కుల సాధనకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి, అత్యున్నతమైనటువంటి ఉద్యమ సంస్థగా ఇది ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సమావేశాన్ని ప్రత్యేకంగా గజ్వేల్లో ఉన్నటువంటి మా యొక్క TYR లైబ్రరీ ఆవరణ లోపల నిర్వహించడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఎవరైనా కానీ ప్రజా ఉద్యమాలకు సంబంధించి ప్రజా శ్రేయస్సు కోసం ఉన్నటువంటి కార్యక్రమాలను నిర్వహించుకున్నందుకు ఈ యొక్క TYR ఫౌండేషన్కి సంబంధించిన ఈ హాల్స్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయని తెలియజేస్తున్నాం. అలాగే ఈ TYR లైబ్రరీ ఫౌండేషన్లో కూడా అనేక పుస్తకాలు, అనేక మ్యాగజైన్స్, అలాగే కంప్యూటరైజ్డ్ సెంటర్ ఉంది. కాబట్టి విద్యార్థులు, తర్వాత ఉద్యోగార్థులు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి వారు పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉన్నంత మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ నగరానికి వెళ్లకుండా ఇక్కడే వారి యొక్క చదువులనే కానీ లేదా ఉద్యోగ అన్వేషణ లోపల వారికి వచ్చే సమస్యలనే కానీ పరిష్కరించుకోగలుగుతారనేది మేము అనుకుంటున్నాం. దీంతోపాటు ఒక 100 గవర్నమెంట్ స్కూల్లో కూడా లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నాం. ఔత్సాహికంగా ఎవరైనా ఉపాధ్యాయులు ఉన్నటువంటి గజ్వేల్ తాలూకాలో హెడ్ మాస్టర్స్ కానీ లేదా లైబ్రరీను నడిపించే వీలున్నటువంటి ఉపాధ్యాయులే కానీ
మా సంస్థ లోపల దరఖాస్తు చేసుకుంటే మేము అలాంటి లైబ్రరీలను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకసారి లైబ్రరీని ఏర్పాటు చేస్తే అది సుమారు 50 సంవత్సరాల వరకు దానికి సంబంధించిన మెయింటెనెన్స్ మేమే చేస్తూ ఉంటాం. దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి వీటిని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈ సాహసం సంస్థ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అభ్యుదయకరమైనటువంటి సమావేశాన్ని చేసిన అందరి జనాలకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.